బంగారు పొలాలు మరియు సుదూర నీలి కొండలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన పట్టణంలో చిరు అనే 17 ఏళ్ల బాలుడు నివసించాడు. ప్రజలు సాధారణంగా గొప్పతనాన్ని వర్ణించే విధంగా అతను ప్రత్యేకమైనవాడు కాదు. అతను టాపర్ కాదు, క్రీడా ఛాంపియన్ కాదు, ప్రసిద్ధ విద్యార్థి కాదు, కాని అతనికి అంతకంటే శక్తివంతమైనది ఉంది: చనిపోవడానికి నిరాకరించిన కల. ఒక సాధారణ బాలుడు ఎప్పుడూ వదులుకోకపోవడంతో అసాధారణంగా ఎలా మారాడనే దాని కథ ఇది. చిరు తన తల్లితో నివసిస్తున్నాడు. ఆమె బట్టలు కుట్టడానికి చాలా గంటలు పనిచేసింది. డబ్బు ఎప్పుడూ తక్కువగా ఉండేది. కాని చిరుకు ఒక కల ఉండేది: ఇంజనీర్ కావాలని. కీర్తి కోసం కాదు, హోదా కోసం కాదు, కాని తన తల్లికి మళ్ళీ ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరం లేని జీవితాన్నివ్వడానికి. ప్రతి రాత్రి అతను నక్షత్రాలను చూస్తూ గుసగుసలాడేవాడు. ఒకరోజు అమ్మా, నేను మన జీవితాన్ని మారుస్తాను, కాని జీవితం కలలకు ప్రతిఫలం ఇవ్వదు. అది ప్రయత్నానికి ప్రతిఫలమిస్తుంది. మరియు చిరు దాన్ని నేర్చుకోబోతున్నాడు. చిరు ఉదయం 4 గంటలకు నిద్రలేచి అరువు తెచ్చుకున్న పుస్తకాలు ఉపయోగిస్తూ పాత పేపర్లను పరిష్కరించుకుంటూ కష్టపడి చదివాడు. అతను ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని అందరూ నమ్మారు. కాని ఫలితాలు వచ్చినప్పుడు అతను ఫెయిలయ్యాడు. అతను చుట్టూ ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది. క్లాస్మేట్స్ అతన్ని మెల్లగా ఎగతాళి చేశారు. పొరుగువారు గుసగుసలాడారు. బహుశా ఇంజనీరింగ్ పేద అబ్బాయికి చాలా పెద్దది కావచ్చు. అతని తల్లి అతను నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం చూసి అతని నోట్బుక్కుపై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె అతని భుజం పట్టుకుని అతను ఎప్పటికీ మరిచిపోని మాటలు చెప్పింది: చిరు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అవ్వచ్చు, కాని నువ్వే ఫెయిల్ అవ్వకు. లేచి ఉండు, మళ్ళీ ప్రయత్నించు. అతనిలో ఏదో మండింది. చిరు మళ్లీ 0 నుండి ప్రారంభించాడు. అతను కష్టపడి చదివాడు. కొన్నిసార్లు తన తల్లి ఆహార కొరతను గమనించకుండా ఉండడానికి భోజనం మానేసేవాడు. అతను తనకు దొరికిన ప్రతి సమస్యనూ పరిష్కరించాడు. ప్రజలు నవ్వినప్పుడు కూడా అతను నిర్భయంగా సందేహాలు అడిగాడు. ఒక సాయంత్రం వీధిలో ఒక పగుడువో పెరుగుతున్న ఒక చిన్న మొక్కను అతను చూశాడు. ఇది ఎలా మనుగడ సాగిస్తుంది? అతను ఆశ్చర్యపోయాడు. ఒక బాటసారుడు ఇలా జవాబుద్దాడు: ఎందుకంటే దానికి ఎలా వదులుకోవాలో తెలియదు. మరియు చిరు నిర్ణయించాడు, అతను ఆ మొక్కలాగే ఉంటాడని. కాని జీవితం అతన్ని పరీక్షించడం పూర్తి చేయలేదు. అతని తల్లి అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ బిల్లులు పేరుకుపోయాయి. కుటుంబాన్ని పోషించడానికి చిరు ఒక దుకాణంలో పార్టైం ఉద్యోగంలో చేరాడు. అతను రాత్రి 10 గంటలకు వలసిపోయి ఇంటికి తిరిగివచ్చాడు. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు చదువుకున్నాడు. స్నేహితులు, నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావ్ అని అన్నారు. ఉపాధ్యాయులు, అది నీకు సాధ్యంగాకపోవచ్చు అని అన్నారు. కాని చిరు ఒకే ఒక్క వాక్యం చెప్పాడు: నేను ఇంకోసారి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు విజయం అంటే ఆపడానికి నిరాకరించడం తప్ప మరేమీ కాదు. పరీక్షారోజు మళ్లీ వచ్చింది. చిరు పరీక్షహాలులో కూర్చని కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది తన యుద్ధభూమి అని తెలిసిన యోధుడులాగా అతను పరీక్ష రాశాడు. వారాలు గడిచాయి. ఫలితాల రోజు వచ్చింది. చిరు వణుకుతూ వెబ్సైట్ ఓపెన్ చేశాడు. మరియు అతని ర్యాంకును చూశాడు. అతను ఇప్పుడే పాసయ్యాడు. అతను జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తల్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆనందకన్నీళ్లు పెట్టుకుంది. మొదటిసారి చిన్న ఇల్లు మొత్తం ప్రపంచం కంటే పెద్దదిగా అనిపించింది. చిరు స్కాలర్షిప్తో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. కాని అతను కష్టపడి పనిచేయడం మానేయలేదు. అతను రాత్రిళ్ళు చిన్న యంత్రాలు తయారుచేయడం, కోడింగ్ నేర్చుకోవడం, సర్క్యూట్స్ను డిజైన్ చేయడం వంటివి చేశాడు. అతని స్నేహితులు ఎప్పుడూ అడిగేది: నువ్వు ఎందుకు విశ్రాంతి తీసుకోవడం లేదు? చిరు నవ్వాడు. నేను నా తల్లికి అర్హత ఉన్న జీవితాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పాడు. సంవత్సరాలు గడిచాయి. అతని ప్రతిభ ప్రకాశించడం ప్రారంభించింది. అతను పోటీలలో గెలిచాడు. ఇంటర్న్షిప్ ఆఫర్లు పొందాడు. రైతులు నేల నాణ్యతను చౌకగా తనిఖీ చేయడంలో సహాయం చేసే ఒక చిన్న పరికరాన్ని రూపొందించాడు. మొదటిసారి అతను తాను ఎలా ఉండాలో అలా మారుతున్నట్లు అతనికి అనిపించింది.
ఒక ఉదయం చిరుకు ఒక పెద్ద టెక్ కంపెనీ నుండి కాల్ వచ్చింది. వారు అతని ప్రాజెక్ట్ను ఆన్లైన్లో చూసి అతన్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. అతను దగ్గర ఉన్న అత్యుత్తమ చొక్కా ధరించి నగరానికి ప్రయాణించాడు. ఇంటర్వ్యూ సమయంలో మిమ్మల్ని ప్రేరేపించినది ఏమిటి అని అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు: నా తల్లి. నేను విఫలమైనప్పుడు కూడా ఆమె నన్ను నమ్మింది. ఇంటర్వ్యూ చేసేవారు నవ్వారు. ఒక వారం తర్వాత అతనికి కాల్ వచ్చింది. అభినందనలు చిరు, మీరు ఎంపికయ్యారు. అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు, కన్నీళ్లు కారుతూ. ఈసారి విజయ కన్నీళ్లు. చిరు తొలిజీతం అతని తల్లి సంవత్సరాలుగా సంపాదించిన దానికంటే ఎక్కువ. అతను ఆమెను కొత్త ఇంటికి తీసుకెయ్యాడు. ప్రకాశవంతమైన కిటికీలు ఉన్న ఇల్లు, లీక్ కాని కటివంట, అలిసిపోయిన శరీరానికి విశ్రాంతినిచ్చే అంత మృదువైన మంచం. ఆమె చుట్టూ చూసింది. ఈ ఇల్లు అందంగా ఉంది, కాని నువ్వే నా నిజమైన విజయం చిరు అని అన్నది. అతను గ్రహించాడు, అతను కేవలం పరీక్షలో గెలవలేదు, అతను జీవితాన్ని గెలిచాడు. కొంతమంది తమకు అప్పగించిన ప్రతిదానితో ప్రారంభిస్తారు, కాని కొందరు చిరులాగా దృఢ సంకల్పంతో మాత్రమే ప్రారంభిస్తారు. ప్రపంచం మిమ్మల్ని అనుమానిస్తుంది, పరిస్థితులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తాయి, జీవితం మిమ్మల్ని మళ్లీ మళ్లీ పరీక్షిస్తుంది. కాని మీరు వదులుకోవడానికి నిరాకరిస్తే, మీరు సాకులు చెప్పడం కంటే ప్రయత్నాన్ని ఎంచుకుంటే, పడిపోయిన తర్వాత మీరు మళ్లీ నిలబడితే, ఒకరోజు మీరు కూడా నేను నా జీవితాన్ని మార్చుకున్నాను అని అంటారు. గుర్తుంచుకోండి, గొప్పతనం పుట్టదు, అది నిర్మించబడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒక ధైర్యమైన అడుగు.